యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మన తెలంగాణ గవర్నమెంటు ఎట్లా ఉంది అంటే, మింగనీకి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగి నూనె అడిగిండంట వెనకటికి ఎవడో. అట్లా ఉంది మన తెలంగాణ పరిస్థితి, తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి. అరే, తెలంగాణని డెవలప్ చేసుకుందాము అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు మన తెలంగాణ ప్రజలు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణలో అభివృద్ధి పనులన్నీ గాలికి వదిలేసి, రైతుల కష్టాలు గాలికి వదిలేసి, యువకుల ఉద్యోగాలు గాలికి వదిలేసి, కార్మికుల కష్టాలు గాలికి వదిలేసి, ప్రాజెక్టుల పనులన్నీ గాలికి వదిలేసి, అభివృద్ధి పనులన్నీ అనగదొక్కి తొంగలోకి దొక్కి ఈరోజు మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కంకణం కట్టుకొని కూర్చున్నది తెలంగాణ ప్రభుత్వము. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అంబేద్కర్ గారి విగ్రహం కట్టి మంచి పేరు తెచ్చుకున్నది. మరి ఇప్పుడు మహాత్మా గాంధీ గారి నేను విగ్రహం కట్టి మంచి పేరు తెచ్చుకుంటా రాహుల్ గాంధీ దగ్గర, కానీ మన రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారేమో. ఎవరి సొమ్మని కడతారు మీరు? అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎవరి సొమ్మని కడతారు మీరు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బు? ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళకు పనులు చేసి పెట్టడానికే పైసలు లేవు, కానీ గొంతు కోసినా కంఠం కోసినా డబ్బులు లేవని అంటారు. కానీ విగ్రహాలు కట్టడానికే అనవసరంగా వందల వేల కోట్లు ఖర్చు చేస్తామంటారా? ఇది ఎక్కడి న్యాయం అండి? ప్రతి ఒక్కరు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. దీన్ని కామెంట్ చేయండి, పక్కా కామెంట్ చేయండి. మీరు అందరూ కూడా కామెంట్ చేస్తే ఇది చాలామందికి రీచ్ అవుతుంది మన వీడియో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఖండించాలి, దీన్ని వ్యతిరేకించాలి. యువత, తెలంగాణ యువత మేల్కోండి. పబ్జీ గేమ్లు, ఆన్లైన్ గేమ్లు, ఈ బెట్టింగ్ గేమ్లు ఇవన్నీ ఆడుతూ టైంపాస్ చేయకండి, మేల్కోండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఉద్యోగాలు ఇస్తుందా? లేకపోతే రైతుల కష్టాలు చూస్తుందా? రుణమాఫీలు చేస్తుందా? ఏం చేస్తుంది? కార్మికుల కష్టాలు తుడుస్తుంది, కన్నీళ్ళు తుడుస్తుందా? అరే, పోయి విగ్రహాలు కట్టుకుంటాము, మేము టైంపాస్ చేస్తాము. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు మహాత్మా గాంధీ విగ్రహాన్ని కట్టడానికే టైం కేటాయించుకుంటారా మీరు? పద్ధతేనా ఇది? మీరు అంతగా విగ్రహాలు కట్టుకోవాలి, గొప్పగా పేరు తెచ్చుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న పైసలు, మస్తు పైసలు ఉన్నాయి మీ దగ్గర. నెక్స్ట్ ఎలక్షన్ల కోసం దాచుకున్న వేల కోట్లు ఉంటాయి కదా ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, మీ బినామీల దగ్గర. మరి ఆ పైసలన్నీ తీసుకురండి, మంచి మంచి విగ్రహాలు కట్టిద్దాం. అంబేద్కర్ విగ్రహం కట్టిద్దాము, మహాత్మా గాంధీ విగ్రహం కట్టిద్దాము, ఛత్రపతి శివాజీ విగ్రహం కట్టిద్దాము, మన ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం కట్టిద్దాము. ఏంది ఇవన్నీ విగ్రహాలు కట్టిద్దాము. కొంచెమన్నా ఉండాలి తెలివి. ఎందుకయ్యా ఇవన్నీ విగ్రహాలు? ఎవరి సొమ్ముతో కట్టిస్తారు? ఎందుకు కట్టిస్తారు? అరే, ఇది ప్రజాస్వామ్యం. ఎవరికి ఇష్టం వచ్చిన విగ్రహం వాళ్ళు కట్టుకుంటారు. ఊర్లలో కట్టుకుంటారు, సెంటర్లలో కట్టుకుంటారు, రచ్చకట్టల దగ్గర కట్టుకుంటారు. కట్టుకున్న విగ్రహాలు సరిపోవా? ఎందుకు పెద్ద పెద్ద విగ్రహాలు కట్టిస్తాము మేము? మాకు అంటే మీకు గుర్తింపు ఉండిపోతుంది, కానీ యువతల రాష్ట్రము భ్రష్టు పట్టాలి, రాష్ట్రం వెనుకబడిపోవాలి కదా. వెనుకబడిపోయిన జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, వాటిని ముందుకు తీసుకొద్దామని ధ్యాస లేదు. అరే, రైతుల కష్టాలు తుంగలకు దొక్కుతున్నారు, కార్మికుల కష్టాలు తుంగలకు దొక్కుతున్నారు. ఇంత దరిద్రంగా అసలు ఎవరు ఆలోచించరు. ఇట్లా ఆలోచించే ఇప్పటికీ వెనుకబడిపోయింది తెలంగాణ రాష్ట్రం. దయచేసి విగ్రహాలు కడతాము, అవి కడతాము, ఇవి కడతామని ఇంకోసారి అనకండి. అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేసి చూపించండి. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మీదే ఉంటుంది. నాకు తెలిసి విలువలతో కూడినటువంటి పార్టీలు కానీ, సిద్ధాంతాలతో వచ్చినటువంటి పార్టీ కానీ, పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి పార్టీ కానీ ఏ ఒక్కటి కనిపిస్తలేదు. కేవలం జనసేన పార్టీ మాత్రమే నాకు కనిపిస్తుంది ఈరోజు. అందుకనే జనసేన పార్టీ తరఫున నేను ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంట్ని నిలదీయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎంచుకున్నా. నిలదీస్తా ఖచ్చితంగా. అందరూ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి నేను టచ్లో ఉంటా, వీడియోస్ చేస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక విషయాన్ని మీరు ఖండించాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. ఈ విషయంలో ఖచ్చితంగా వెనకాడకండి, భయపడకండి, దేనికి భయపడొద్దు. జై హింద్, జై తెలంగాణ, జై జనసేన.